ఏదైతే మన లోపల ఉన్న ఆత్మ చైతన్యానికి వెలుగు చూపిస్తుంటదంట, దారి చూసుకొని వెళ్ళిపోద్ది. అందుకని వెంకటేశ్వర స్వామి వారు చెబుతూ ఉంటారు, అయ్యా మన దగ్గరికి వచ్చి ఎవరు ఏదనుకుంటే అది జరిగేదే కదా అంటాడు. మహానుభావుడు చూడండి, మనం ఎంతమంది వెళ్ళినా ఎలాంటి వాళ్ళు వెళ్ళినా మేలు చేస్తూనే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి వారి వాళ్ళ గొలగముడిలో. ఏదో ఒక మేలు. ఏ మేలు? ఒక ఆమె వెళ్ళి ఉద్యోగం కావాలంటారు, పిల్లలు వస్తుంది. ఇంకొకరి నుంచి అనేక రకాల కోరికలు నేను ఎంతో మంది చూశాను. కానీ వీటన్నిటికన్నా మనం బతకడానికి ఎటు ఇబ్బంది లేదు. ఇవాళ బతకడానికి అసలు భగవంతుని గురించి అవసరం. బతకడానికి భగవంతుడు ఎందుకండి మనకి? ఎందుకు భగవంతుడు మనకి? శుభ్రంగా పొద్దులు వెళ్తాం, పని చేసుకుంటాం, కష్టపడతాం, వెళ్ళిపోతాం, ముసలు అయ్యో పోతాం. ఇంకా భగవంతుడు ఎందుకు? భగవంతుడు ఎందుకు కావాలి? నువ్వు తెలుసుకోవడానికి తల్లి. మనం జ్ఞానవంతులు అవ్వడానికి కావాలి, మంచిగా జీవించడానికి కావాలి. మనతో పాటు మన పిల్లలకు మనకి సంసారం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మంచి మార్గంలో నడవడానికి కావాలి.